నారాయణ. నారాయణ. ఈరోజు దేవవార్తలకు స్వాగతం. సాధారణంగా శనిదేవుడి పేరు వినగానే, ఆయన రూపాన్ని చూడగానే ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది. శనిదేవుడు అనేక కష్టనష్టాలకు గురిచేస్తాడనే విషయాన్ని ఎప్పటినుంచో, ఎందరినుంచో విని ఉండటమే అందుకు కారణం. కాని నిజానికి శనిదేవుడు న్యాయాధికారిగా వ్యవహరిస్తాడు. అన్యాయంగా, అధర్మంగా ఆయన ఎవరిని బాధించడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆయా వ్యక్తుల కర్మఫలితాలను అనుభవించేలా చేస్తాడు. శనిదేవుడికి ప్రీతికరమైన పనులను చేయడం వలన ఆయన తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అంటే న్యాయంగా ఉండడం, ఎవరికీ హాని చేయకుండా, అందరి మంచి కోరుతూ సంతృప్తికర జీవితం గడిపేవారికి శనిదేవుడు హానిచేయడు. ఆయన అనుగ్రహం కలిగితే పూర్తిస్థాయిలో శాంతిస్తాడు. అలాగే శనిదేవుడికి ప్రీతికరమైన వాటిలో శివారాధన ఒకటిగా కనిపిస్తుంది. అనునిత్యం శివలింగానికి అభిషేకం నిర్వహించి పూజించేవారి పట్ల ఆయన తన అనుగ్రహాన్ని చూపుతాడు. అందువలన శివలింగానికి నిత్యం అభిషేకం చేసి శనిదేవుడి ప్రభావం నుంచి బయటపడొచ్చునేది మహర్షుల మాట.